పెరుగుతుంది, న్యూట్రియన్స్ బాగా పెరుగుతుంది, ఆ అడ్వాంటేజ్ వచ్చేస్తుంది. అది నేను ప్రాజెక్ట్ చేస్తే వాళ్ళు ఎట్లా తయారంటే ఈ ప్రాజెక్ట్ వాళ్ళు బొబ్బులు వస్తాయి, ఈ ప్రాజెక్టులు వస్తున్నాయి. అరే మళ్ళీ ఇంట్లో గ్యాస్ సిలిండర్ వాడుతున్నారు కదా రేపు రోజు బొబ్బులు వచ్చిన వాళ్ళకి గ్యాస్ సిలిండర్ వాడితే. అంటే చూడండి, ఉద్యోగాలు ఉపాధి కల్పించాలి. ఒక పక్కన వాళ్ళే మాడతారు, ఇంకో పక్కన వచ్చే ప్రాజెక్టులు రాకుండా దుష్ప్రచారం చేయాలని వాళ్ళు ప్రయత్నిస్తారు. దొంది వైఖరి, దానికి ఫుల్ స్టాప్ పెడతాను. సో మీరు ఇట్లా కానీ దుష్ప్రచారం చేసి ప్రాజెక్టులు అడ్డుపడితే నేను వదిలిపెట్టినాను. పాప ఒకటి గుండెపోటు వచ్చి ఇంకోటి చేయరు కొట్టుకున్నాడు కదా రెడ్ బుక్ దెబ్బకి. అవుతాయి ఇవన్నీ. నెక్స్ట్ మేమే గెలవబోతున్నాం అని చెప్పి పెట్టుబడిదారుని కన్ఫ్యూజ్ చేయడానికి వాళ్ళ ప్రయత్నం, మేమే గెలవబోతున్నాం అని చెప్తున్నారు. లేదా ఓటర్లను కన్ఫ్యూజ్ చేయడానికి వాళ్ళు కన్ఫ్యూజ్ అయ్యారు. వాళ్ళకి ఇంకా రియాలిటీకి దూరంగా ఉన్నారు. అరే సొంత కార్యకర్తలనే కలవాడండి, వాళ్ళు నాకు లెక్చర్లు బిక్తెట్లారు. వాళ్ళ సొంత కార్యకర్తలు కలిసడానికి టైం లేదండి. అధికారంలో ఉన్నప్పుడు టైం ఉండదు, ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఆయన బిజీ. ఆయన ఎప్పుడు ఆయన సొంత కార్యకర్తలను కలవాడు సార్. ఆయన సొంత నియోజకవర్గం వెళ్తేనే సరే కలవాడు ఆయన. ఇంకా ఆయన మాట్లాడడానికి ఏముంది? ఎక్కడ చేశాడండి, ఎన్నిసార్లు చేశాడండి? మళ్ళా అది మొదలు పెట్టారని మీరు ఎట్లా అట్లా ఇస్తారు బ్లాంకెట్ స్టేట్మెంట్? ఎన్ని రోజులు చేశాడు? ఓపిక ఎక్కడుంది ఆయన కూర్చుని అందరూ కనుక్కొని సమస్యలు పరిష్కరించడానికి? నిజంగానే అంత ఓపిక ఉంటే ఎందుకు ఇక్కడ మంగళగిరి నియోజకవర్గంలో ఆయన సమస్య పరిష్కరించలా? 5 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నాడు కదా, ఎందుకు చేయలేదు ఆయన? ఆయన ఇంటి కోసం పేదలు